సబ్బేది విడబెట్టిన నేను ఏది సబ్బు నిన్న గిన్నె పెట్టినట్టు పెట్టినా ఏది ఛీ మళ్ళా సబ్బు అయిపోయిందా మళ్ళా దుకాణంలో కురుకుడే ఉన్నావా ఇక్కడనే ఉన్నా ఉంటావు ఎందుకు ఉండవు మళ్ళా బట్టలు సబ్బు అయిపోయింది ధర్మారం పోయినప్పుడు అల్లా చెప్తా రాంగా డజన్ సబ్బులు దేరామోగడా అని అట్టుగానే వస్తావు ఇప్పుడేమో సబ్బు అయిపోయింది మళ్ళా బొమ్మంటే దుకాణంలోకి పోయి లింగులు ఇట్టుకొని ఒకటే పట్టుకొని వస్తావు దుకాణ పొలు 4-5 ఇయ్యనట్టు ఏందో ఏమో ఏంది సబ్బు అయిపోయిందా మొన్ననే పట్టుకత్తి గానే ఆ సబ్బు బట్టలకి ఎడతానవా నువ్వే తింటానావా ఆవు ఇంట్లో అన్నం చాలతలేదని నేనే అన్ని సబ్బులు తింటాన్నా బర్ర లెక్క బట్టలని మాపుకునుడు మళ్ళా మీదికెళ్ళి నన్నే అంటానవా నడు దుకాణంలో పోయి సబ్బు తెపో అగో బోల సబ్బు ఉంది కానీ ఇలా కూర అది పెట్టు ఇంకా నయ్యం పెయి సబ్బు ఎటువంటి లేవుతి నువ్వు పెడతా అంటే నేను అద్దంటానే నాకే దుకాణం కూడా తప్పుతుంది మాజాలు గాని నడు పోయి దేపో దేనికి పెట్టే సబ్బు దానికే పెట్టాలి జల్లి నాడు సరే తెస్తుంది ముఖం కడుకొని తెస్తా ఇంకా ముఖాలు కడుక్కుంటుంటావా నడు నేను బట్టలు నానబెట్టినా ఏ బ్రషెస్ బాగా చెప్పి అవుతుంది చెప్పని కాడికి పోతా మరి నడు గాలి పెడతానా అంతే పెట్టు తిన్నావానే ఇంకెక్కడన్నా ఇప్పుడే కూర పొయ్యి మీద వేసిన ఏం కూర వండుతానే మంచి వాసన వస్తుంది చేపల కూర అంటానన్నా చేపల కూరనా ఆ చేపల కూర ఎట్లా తింటారే ఆ ముళ్ళు తీసుకుంటే తినేలోపు ఇటు చెయ్యి ఎండిపోతే అటు ప్లేట్ ఎండిపోతుంది ఆ కూర తినే బదులు చికెన్ మటన్ తెచ్చుకుంటే అయిపోగా ఆ చికెన్ మటన్ ఏం పాడైందన్నా చికెన్ తింటేనే వేడాయే మటన్ తింటేనే అరిగి పాడు కాదాయే అందుకే బాపు ఎప్పుడు చేపలే తెస్తాడు మేము ఎక్కువ చేపలే తింటాం మీ ఇంట్లో వాళ్ళకి అసలు టేస్ట్ లేదు ఏం లేదు ఏ టేస్ట్ గురించి కాదు ఆరోగ్యం గురించి ఏ డాక్టర్ నాన్న పోయి అడుగు చికెన్ మటన్ కంటే చేపలు మంచిగా అని చెప్తారు అందుకే మేము చేపలే తింటాం ఎక్కువ నువ్వు చెప్పింది కరెక్టేనే మొన్న మీ వదినకు పానం మంచిగా లేకపోతే దవాఖానలకు తీసుకపోతే ఆ డాక్టర్ ఇదే ముచ్చట చెప్పిండు కదా డాక్టర్లు గంత మంచిగా చేపల కూర తింటేనే మంచిది అని చెప్పినా కూడా మనం వీటి తింటాం వీటి విడిచిపెడతాం ఆ చికెన్ల మటన్ల వెనుకే కొట్టుకుంటది మన పానం అంతా అయినా చేపల కూర గురించి నీకేం తెలుసు అన్న అది పులుసు పెట్టుకొని తింటే ఆ కిక్కే వేరుంటది తెలుసా అబ్బా నువ్వు చెప్పేది నిజమేనే నాకు కూడా చేపల కూర అంటే ఇష్టమే కానీ ఆ ముళ్ళు తీసుకొని తినాలంటేనే దుఃఖం వస్తుంది ఇటు నువ్వు చెప్పే మాటలకు మీ ఇంటికి వచ్చే వాసనకు నాకు ఇప్పుడే చేపల కూర తినబుద్ధి అవుతుంది మరి గింతంత పోసిత తీసుకోవా అన్న ఏ గింత ఏం తాగుతుంది నేనే ఇంట్లోకి చేపలు పట్టుకొని వస్తా 3 పూటలు మంచిగా తినచ్చు తెచ్చుకోపో మంచిగా అన్న కూర పోతా అంటే అద్దట కానీ పొయ్యి కొనుక్కొచ్చుకుంటాడట కొనుక్కొచ్చుకో నాకే కూర మిగిలేదు ఛీ నేను దుకాణంలోకి పోయి వచ్చినా మంచుకుండు ఈ వరకు నా సగం బట్టలు విండుడే అయిపోవు ఇంకా అత్తలేడు లక్ష్మి సబ్బు వచ్చినవా అటే ముడితేవావు అక్కడ సబ్బు వనక రావడానికేనావా లేకపోతే తయారు చేసుకొని వస్తానవా మనలో గిన్నె ఉంది కదా సబ్బుల కంపెనీ తయారు చేసుకొని వస్తానా మాజాల్తీ కూర వండినావా కూరనా ఇంకా నా బట్టల విండుడు కాలే కూర కడుకోవన్నా ఏమండలే చేపలేవన్నా చేపలా అవి నీకు చక్కగా తినరాదు అట్నవలా ఎట్నవలా ముళ్ళు వచ్చింది అనుకో చిన్న పొరన్ కన్నా అద్దు అనం ఏడతావు సపడేకింత చికెన్ పట్టుకరాపో చేపలు అద్దేమద్దు చికెనా ఈ చికెన్ ఎప్పుడు చికెనే నానే మన నీకు పానం మంచిగా లేనప్పుడు డాక్టర్ ఏమన్నాడు గుర్తు తెచ్చుకో ఏం తిన్నావమ్మా రాత్రి చికెన్ తిన్నా సార్ మంచిగా తిన్నావా గుడ్ గుడ్ బాగా తింటది సార్ చికెన్ తినద్దమ్మా బాగా వేడి మరి మటన్ తినచ్చా సార్ మటన్ కూడా తినరాదు మటన్ తింటే అరగదు చక్కగా అంటే సార్ ఇప్పుడు కౌసు మొత్తానికే తినొద్దా తినచ్చమ్మా చేపలు తినాలి వారానికి 3 సార్లు తిన్నా ఏం కాదు అది తింటే విటమిన్ డి వస్తుంది కాల్షియం పెరుగుద్ది బొక్కలు గట్టిగా అవుతాయి మంచి ఆరోగ్యంగా ఉంటాం చేపలు తింటే ఎంతో మంచిది హెల్త్ కి గుర్తొచ్చిందా గుర్తొచ్చింది మరి చికెన్ అద్దేమద్దు చేపలు పట్టుకొని వస్తా నాకేమో చికెన్ ఇష్టమాయే నువ్వేమో చేపలు తెస్తా అంటున్నావు మళ్ళీ అవి నీకు చక్కగా తినరాదు తిను నేర్చుకుంటా 2 చేతులు తిన్నా మనసే పళ్ళెం ఎండిపోయిన మనసే ఇలా చేపలు తినాలి అంతే
ఇక నువ్వు నా మాట ఏడింటావు గాని పో పట్టుకురా పో. సరే పోయి చేపలు పట్టుకొని వస్తాం. నమస్తే బామ్మరి. నమస్తే నమస్తే కానీ ఉద్దరైతే లేదు మరి. ఉద్దరు నేనెందుకు ఎడతానే, జేబుల పైసలు బాగున్నాయి. కిలోన్నర చేపలు కొట్టు. సరే. అవు బామ్మరిది, ఈ చేపలు ఎప్పుడు నీళ్ళలోనే ఉంటాయి కదా, అవి వీటికి మొసెట్లు వెళ్తుంది. నువ్వు ఉండాలి బావా, భూమి మీద ఇవ్వాలి గ్రాండ్ అవుట్ నీకే వస్తాయి. చేపలు ఆక్సిజన్ పైపులు పెట్టుకుంటాయి, చేపలు ఆక్సిజన్ పైపులు పెట్టుకుంటాయి. చేపలకు ఆక్సిజన్ పైపులు పెడతారా బామ్మరి, భలే జోగులు ఎత్తావు. మరి లేకుంటే ఏంది బావా, భూమి మీద ఇవ్వాలి గ్రాండ్ అవుట్ నీకే వస్తాయి. సరే గాని ఏమన్నా కార్యాలు ఉలవకాయలు ఉంటే ఎక్కతక్కేయి, ఏమన్నా కార్యాలు ఉలవకాయలు ఉంటే ఎక్కతక్కేయి. కార్యాలయంలోకి చాలా లెగ్ పీసులు కూడా ఏ అన్నా ఉంటే ఈ బామ్మరిది, చేపల లెగ్ పీస్ తినాలని ఎప్పటి నుంచో అనుకుంటానా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడా. నువ్వు చికెన్ సెంటర్కి వచ్చినావా, చేపల కొట్టుకు వచ్చినావా? పొద్దుగల బుక్కడ బోధినత్తే నీతో మా ఊరు కానీ ఇవి అయింది తీసుకో. ఎంతరా పైసలు? 300. 300. రమ్య రమ్య చీని అబ్బా గ్యాస్ కొట్టది ఎందుకు ఇటు దిక్కు వచ్చింది? ఏం సిరి, ఏం కావాలి? ఏం కూర అన్నవే? అమ్మ తోడు కూర అడుగుతాంది ఏంది? చేపల కూర అని చెప్పిన అనుకో ఉన్నంత ఇదే పట్టుకోతుంది. వీళ్ళు ఏం వండలేదే, కారం వండినా. కారం వండినవా? అదేందే? అదే కారం నూరినా అంటన్నా. ఏదో కథలు చెప్ప. కారం నూరినవా? కొంచెం దేపోయే వేడన్నం వేసుకొని తింటా. అయ్యో నా మందమే నూరుకున్నానే, గింత అంతే అంది, అయ్యేపోయింది. అయిపోయిందా? మరి ఏమన్నా తొక్కుందా అని? తొక్క ఉంది, కొంచెం దేపు. అయ్యో నువ్వు నిన్న అడగద్దానే, నిన్ననే అయిపోయింది. అయిపోయిందా? మరి ఇప్పుడు ఏం వేసుకొని తింటావే? ఇప్పుడు ఓ పెరుగు ప్యాకెట్ తెచ్చుకుందాం అనుకుంటానా. పెరుగు ప్యాకెటా? తేపు సిరింత పోసుకుందాం. ఏంది పెరుగు ప్యాకెట్ అయితే సెరింత పోసుకుందామే? నువ్వు పీసిడిదానం అనుకున్నా కానీ మరీ కింద పీసిడిదానం అనుకోలేదే. తిని సత్తేందే, ఏం పట్టుకోవతో పోంగా. లేదు నేను పెరుగు ప్యాకెట్ దేని మండదేను, ఏమన్నా వండుకొని చావుపు. ఏమన్నా కూర నన్ను తీసుకురాపోయే. కూర లేదు ఏం లేదంటే నీకు అర్థమైతే లేదా? కారం నూరిన ఆయన అయ్యే పీకింది లేదు. బా నాకు ఇప్పుడు కూర వండుకో సాత కాదు. అబ్బా పోవే, ఏమన్నా తీసుకురాపో. నువ్వు తెచ్చేదాకా నేను పోనీ. అగో అడుక్కునేటోళ్ళనా లేదు పో అంటే పోతారు. నువ్వు అంత కద్వానా తయారైనవేందే? ఏదో జనగ కదా మనిషిని పట్టుకొని పీక్క తిన్నట్టు చేస్తాను. నడు, కూర లేదేం లేదు, నడు నాడు. అబ్బా తేపోయే ప్లీజ్ తేపు. లోపల ఏదో ఒకటి కూర ఉంటా తేపు. అరే లేదే, నాకే లేదే తినడానికి. నీ అవ్వ లేదు పో. తేపోయే తేపు లోపల ఉంటది. సరే తీ, నిన్నటి కూర ఉన్నది కుడిది వేద్దాం అనుకున్నా. ఇక కుడిదిలేస్తే ఏమత్తది, నీకు తెస్తాడా? చీ, ఆ కూర నువ్వే వేసుకొని తిను, నాకేమద్దు. నేను ఎందుకు వేసుకొని తింటా? వండుకో సాధ కదా నువ్వు, నేం కాదు. చీ, జనాలకు కొంచెం కూడా మానవత్వం లేదు. కూర అడగడానికి వస్తే నిన్నటి కూర ఎత్తా అంటాంది. ఓ మానవత్వం గురించి ఇక నువ్వే మాట్లాడాలి. అందరి ఇళ్ళ అడుక్కొని తింటాంది, ఇక మానవత్వం అని మాట్లాడుతుంది. దీని మోకాలే చెప్పు. చెప్పనయ్యే లేట్ ఎందుకు చెప్తాను? అయ్యో ఏత్తన్నా కదా. మస్తు వాసన వస్తుంది. ఆ రమ్య వాళ్ళ ఇంట్లో ఇంత మంచిగా రాలే వాసన. ఊరిలో ఊరుతానే. చెప్పనయ్యే. అయ్యో ఏత్తన్నా గాని నువ్వైతే కొద్దిగా తాతి పరంగా తిను, సరేనా? ఆగం తినకు. సరే. రాత్రి దాకా తిన్నా మంచిదే, మెల్లగా తిను. నువ్వైతే చెప్పనా? చేపల కూర కదా, భయం అవుతుంది నాకు, నువ్వు ఎట్లా తింటావేమో అని. ఇవైతే అవైతే తినలేవు నువ్వు. ఎత్తా ఏమన్నా వాసన? తిను మెల్లగా తిను మరి. అబ్బబ్బా టేస్ట్ ఏమన్నా ఉందా? మస్తు చేసినావు. మనం హోటల్ పెడదామే. నువ్వు గిట్టనే వంటలు ప్రిపేర్ చేసినావు అనుకో, మస్తు గిరాకీ అవుతుంది. భార్య వంటలు భర్తకు ఎట్లయినా నచ్చుతాయి, కానీ బయట వాళ్ళకి నచ్చద్దా? ఓ పిసాన మస్తుంది టేస్ట్. నేను చెప్పేది నిజమేనే. కావాలంటే కుక్క తిని. నేను తర్వాత తింటా గాని నువ్వు తిను ఫస్ట్. కొద్దిగా మెల్లగా తిను, ముచ్చట పెట్టుకుంటా కసపిస నవ్వులకు.
సరే నేను చెప్పు. ఉమ్. నువ్వు మెల్ల తిను సరేనా, నేను దండం మీద ఆరేసిన బట్టలు తీసుకొస్తా. ఓకే. లక్ష్మి ముళ్ళిరికిందే. లక్ష్మి ఎక్కడున్నా ట్రాయ్ ఏమైంది ఆ? ముళ్ళిరికిందే. అయ్యో ముల్లేరు కింద నేను చెప్తుండవా మెల్లగా తిను అంటే అస్సలు లేకపోతేవి కస్స పిసనే వెళ్తావి చికెన్ నాగిలినట్టు. ఏది చూడని ఏ ఆగు చూడని లే. అయ్యో పెద్దది ఎరికింది కదా, ఆవు కాంట తెచ్చి తీస్తా, ఆవు కాంట తెచ్చి తీస్తా. కాట తెచ్చి తీస్తా. ఎవరి కాలు కూర్చున్న ముళ్ళు అంటావా అని శాప ముళ్ళు ఎవరు వస్తాని. నువ్వు ఊకే ముట్టకు దాన్ని, మళ్ళీ అది అటే పోతుంది. మళ్ళా పెద్ద ఆపరేషన్ చేసి తీసుడైతది, మళ్ళా పెద్ద ఆపరేషన్ చేసి తీసుడైతది. డాక్టర్ ఫోన్ ఏడకు ఏడకు నువ్వు ముట్ట ఊకే, నేను చేస్తా గాని లేదు తోట పెడతాడు. హలో సార్, మా ఇంటికి కొంచెం తొందర రారా, మా ఆయన నోట్లే శాప ముళ్ళు ఇరికింది. పాపం అవస్థకి ఇబ్బంది పడతాను, కొంచెం తొందర రారి. వస్తున్నా అమ్మా. ఏమైందిరా చేపల కూరతో సట్టగా దర్శనట్టున్నావుగా? సార్ చూడు రియావో ముళ్ళు ఇరికింది. చూసుకుంటా తినావారా? పట్టు తీత్తా. పెద్ద ముళ్ళు ఇరికిందిగా, పట్టు తీత్తా. ఏ మూసక్క పట్టు. తినేటప్పుడు తెలియదా చూసుకుంటా తినాలని? చూసి తినేటప్పుడే చూసుకుంటా తినాలి. నొత్తాంది అంటే ఎట్లా నొయ్యదా మరి? ముళ్ళు కాదా అది? ఇంకింత లేట్ చేస్తాడు. అగో పడతాడు. ఇది వచ్చింది ముళ్ళు. అప్పుడే బాంచరు ముళ్ళు కొద్ది పెద్దగా లేదుగా. జన్మల చేపల కూర తినిగా. మంచి ఎప్పుడు చెడుగానే ఉంటది అనేలు, ఆరోగ్యానికి మంచి తినమంట తింటారు. అదే ఖరాబ్ అయ్యేటి మాత్రం లొట్టలు వేసుకుంటా తింటారు. ఇప్పుడు కాకరకాయ ఆరోగ్యానికి ఎంత మంచిది, తినమంట తింటారా? చేదు ఉంటది తినమంటారు. అదే తోటకూర కానీ క్యారెట్ తినమంట తింటారా? తినరు. అదే ఆలుగడ్డ అంకాయలు అయితే ఎగేసుకొని లొట్ట తింటారు మీరు. చేపల కూర ఎన్నిసార్లు తిన్నా ఆరోగ్యానికి మంచిదే అనేలు. ఆ చికెన్ మటన్ ఒక్కసారి తిన్నా పాడే. ఇప్పటికైనా మంచి ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉండదు, లేకపోతే లేనిపోని రోగాలు వచ్చి ఆగమవుతుంది. ఇక నుంచి మంచి కూరలు తింటా సార్. ఈ నొప్పి తగ్గడానికైతే నాకు 2 కూరలు వేయరు. అయ్యో ఇవి వేసుకో, పొద్దునోటి మా పోటీ. ఆగం పట్టిత్తివి, నడు గోలేసుకునేవు.